అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెద్దింటి అల్లుడు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఈ కథ చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఆఫీసు అయిపోవటంతో ఆఫీస్ నుండి బయటకు వచ్చి మయూరి కార్ తీసిందే. తను ఎక్కుతున్న కార్కి, తను పనిచేస్తున్న ఆఫీస్కి, తనకు వస్తున్న జీతానికి సంబంధం లేనటువంటి లైఫ్ స్టైల్ తనదే. తను వచ్చేదేమో బెంచ్ కార్లో, తను వర్క్ చేసేదేమో నెలకి 70,000 రూపాయలు ఉద్యోగం. జస్ట్ ఫర్ టైంపాస్ అని ఇంట్లో ఖాళీగా ఉండలేక ఏదో టైంపాస్ కోసమని ఉద్యోగంలో చేరి అలా కాలక్షేపం చేస్తోంది మయూరి. ఆ తర్వాత ఆఫీస్ అయిపోయింది. ఈ రోజుకి వర్క్ ఫినిష్ అయిపోయింది. స్ట్రెస్, టెన్షను ఉండకూడదని చాలా పెద్ద కార్పొరేట్ ఆఫీస్లో మంచి అట్మాస్ఫియర్ ఉన్న చోట వర్క్ స్ట్రెస్లు, టెన్షన్లు, టార్గెట్లు బ్లా లేని చోట మయూరి వెతుక్కున్న ఏదో సరదాగా కాలక్షేపానికి చేసే ఒక ఉద్యోగం అదే. ఇక ఇంటికి బయలుదేరిందే. కారు అలా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉండగా ఒక చోట ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ఆ పక్కనే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లోని పిల్లలు బయటకు వచ్చి కొంతమంది పిల్లలు రోడ్డు దాటలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ పిల్లల్ని వాళ్ళ అమ్మా నాన్నలు చేయి పట్టుకొని ఒక్కొక్కళ్ళని అమ్మలు నాన్నలు రోడ్డు దాటించుకొని అలా తీసుకువెళ్తుంటే అక్కడ ఒక పాప ముందుకొస్తోంది, వెనక్కి వెళ్తోంది, ముందుకొస్తోంది, వెనక్కి వెళ్తోంది. ఈలోపు వాళ్ళ అమ్మ నాన్న చాలా ఫాస్ట్గా వచ్చి ఆ పాపని ఇద్దరు చెరో పక్కన చేయి పట్టుకొని పాపని ఎత్తుకొని ముద్దాడి పాపకి చాక్లెట్ ఇచ్చి పాపకు బొమ్మ ఇచ్చి పాపని చేయి పట్టుకొని రోడ్డు దాటించుకొని తీసుకెళ్ళి బండి మీద కూర్చోబెట్టుకొని అలా తీసుకెళ్తుంటే మయూరి కళ్ళల్లో నీళ్ళు. ఆ పాప అలా వెళుతూ ఉండగా తను ఆ పాప వైపే చూస్తూ స్లోగా కార్ డ్రైవ్ చేసుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి పాప వేరే రూటు, తను వేరే రూటు. పాప అలా వెళ్ళిపోతూ ఉండగా తను కూడా ఒక్కసారిగా తన గతంలోకి వెళ్ళిపోయింది మయూరి వాళ్ళ నాన్నగారి పేరు పార్థసారథి. అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు, ఒక్కగానొక్క కొడుకు అనే దాంతో వాళ్ళు ఆయన చదువుకుంటానన్నంత చదువు చదివిస్తామని మాటిచ్చారు. చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలంటే ఆసక్తి ఉన్న ఆయన పెద్దయ్యే కొద్దీ ఆ ఆశ డాక్టర్ వైపు పరుగులు తీయించింది. అలా ఫారిన్ వెళ్ళి మరీ చాలా పెద్ద కార్డియాలజిస్ట్గా తిరిగొచ్చాడు పార్థసారథి వాళ్ళకి ఊర్లో బంగారం పండే ఎకరం ₹1,00,00,000 విలువ చేసే 100 ఎకరాల పొలం, దాంతోపాటు బోలెడన్ని ల్యాండ్లు, పెద్దది లంకంత ఇల్లు, ఇంకా ఆస్తిపాస్తులు, స్థిరచరాస్తులు బాగా ఉన్నాయి పార్థసారథి వాళ్ళకి. పార్థసారథి ఈ ఊరికి అమ్మా నాన్నల్ని తీసుకొని వచ్చేసి ఇక్కడే ఆయన ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి అనుకొని ముందుగా తను వచ్చి హాస్పిటల్ పెట్టుకోవడానికి ఆయనకి కాస్త ఎక్కువ ప్లేసే కావలసి వచ్చి మయూరి వాళ్ళమ్మ ఇందిరా వాళ్ళ ఊరు ఇది. ఈ ఊర్లో ఆయన స్థలాలు ఉన్నాయి, చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం అనే దాంతో ల్యాండ్లు చూడటం మొదలుపెట్టాడు. ఇక ఇటు మయూరి వాళ్ళమ్మ ఇందిర విషయానికి వస్తే ఇదే ఊర్లో ఇందిరా వాళ్ళ నాన్నది చాలా పెద్ద వ్యాపారం. అమ్మా నాన్నలకి ఇందిర ఒక్కగానొక్క కూతురు, గారాల కూతురు. చిన్నప్పటి నుంచి డబ్బు మీదే నడిపించి నగల్లోనే దొర్లిచ్చి పెంచాడు ఇందిర తండ్రి ఇందిరనే. దాంతో ఇందిరకి వారసత్వాన్ని అప్పచెప్పాలి అనే దాంతో ఇందిర తండ్రి ఇందిరని MBA చదివించడం మొదలుపెట్టాడు. అలా కాలేజీకి వెళ్ళొస్తున్న ఇందిర ఒక రోజున సైట్ చూడటానికని వెళ్ళిన పార్థసారథి కారు ట్రబుల్ ఇవ్వటంతో కాలేజీ నుంచి వస్తూ ఉండగా ఆయన లిఫ్ట్ అనేసరికి కారు ఆపిందే. కళ్ళు కలిసే అనే ఆయన అందం, ఆయన ఆహార్యం చూసే
చూడగానే ప్రేమలో పడిపోయిందన్నది 100కి 100% నిజం. ఇక పార్థసారథి విషయానికి వస్తే ఇందిరని చూడగానే ఇందిర హైపు, ఇందిర అందం అవన్నీ చూసి ఆయనకి ఇందిర తెగ నచ్చేసింది. ఆ తర్వాత ఆయనకి లిఫ్ట్ ఇచ్చింది. లిఫ్ట్ ఇచ్చిన ఇద్దరు కారులో వివరాలు ఒకళ్ళు అడిగి కనుక్కున్నారు. ఆ తర్వాత రోజు మీ కార్ రిపేర్ వస్తే బాగుండు అనేసింది ఇందిర. అదేదో మీరే డ్రాప్ చేస్తాననొచ్చుగా, నాకెటు హాలిడేసే లేండి, కాబట్టి మీరు నేను కలిసే చూడొచ్చేమో ఆ సైట్లు అనుకుంటే అంతకన్నానా అని ఆయన పలానా చోట ఉంటున్నానని చెప్పాడు. ఆ తర్వాత రోజు ఇందిర వెళ్ళటం, కారులో ఆయన్ని పిక్ చేసుకోవటం, బ్రోకర్ చూపించిన కొన్ని సైట్లు చూడటం, ఆ ఇద్దరి మధ్య ఆ ట్రావెలింగ్లోనే ఇద్దరి పరిచయం స్నేహం ప్రేమగా మారిపోయింది. ఆ ప్రేమ ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేనంతగా సైట్ వ్యవహారం ఫైనల్ అయిపోయి పార్థసారథి ఏకాఏకీన 50 ఎకరాల ల్యాండ్ తీసుకుంటానని బేరం మాట్లాడుకుంటే ఎంతెందుకండి అని అడిగింది ఇందిర. చెప్తాగా ఓ చిన్న సర్ప్రైజ్ అన్నాడు ఆయన. బహుశా ఏ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కట్టిస్తాడోలే అనుకుంది ఇందిర. ఆ తర్వాత ఇద్దరు ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ చెప్పుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అల్లుడు డాక్టరు, పైగా ఒక్కగానొక్కడు. వాళ్ళ అమ్మా నాన్నలకి బోలెడంతా ఉంది వాళ్ళకి. రేపు అల్లుడు కార్డియాలజిస్ట్ అంటే ఫారెన్ రిటర్న్ అంటే ఏ హాస్పిటల్లో పెట్టిస్తే గనక ఇంకా లోటేముంది డబ్బుకి అనుకుని క్యాలిక్యులేషన్ వేసుకున్నాడు. పక్కా బిజినెస్ మ్యాన్ అయినా కోటీశ్వరుడైన ఇందిర తండ్రే. ఇక నేను ఇంత వ్యాపారాన్ని నేను ఇంతింతై ఒటుడింతై అన్నట్టు ఇంతకు పెంచుకొచ్చాను. రేపొద్దున నా కూతురు బిజినెస్ చూసుకుంటున్న నా అల్లుడు సపోర్ట్తో ఇంటర్నేషనల్ లెవెల్కి ఈ బిజినెస్ వెళ్ళిపోవాలి అనేది ఇందిర తండ్రి కళ. ఇక పార్థసారథి తల్లిదండ్రులకి ఇవన్నీ లేవు, కానీ కొడుకు మెచ్చిందే కోడలు. వాళ్ళకుంది ఒక్కగానొక్క కొడుకు ఆలోచించి చేసుకుంటాను, నచ్చింది చేసుకుంటాను అన్నాడంటే కొడుకు అన్నీ ఆలోచించే కదా అనుంటాడు అనే దాంతో పచ్చజెండా ఊపారు వాళ్ళు. ఇలా వీళ్ళ పెద్దలు వాళ్ళ పెద్దలు అంగీకారంతో చాలా గ్రాండ్గా ధూమ్ధామ్గా పార్థసారథికి ఇందరికి పెళ్లి జరిగిపోయింది. పెళ్ళయ్యాక ఆ రోజుల్లోనే ఇద్దరూ కలిసి 4 నెలల హనీమూన్కి కూడా వెళ్ళొచ్చారు. అంతవరకు వ్యవహారం చక్కగా ఉంది. తిరిగి వచ్చిన తర్వాత ఇందిర పార్థసారథితో మా నాన్నగారు చాలా పెద్ద హాస్పిటల్ కట్టించిస్తానంటున్నారు, నీకు వెల్ ఎక్విప్మెంట్ అంతా కూడా తెప్పిస్తానంటున్నారు ఫారెన్ నుంచి. ఆయన ఖరీదైన ఎక్విప్మెంట్లు పెడితే గనక ఇంకా నీతో పాటు నువ్వు హార్ట్ డాక్టర్వి కదా, ఇంకా బ్రెయిన్, ఇంకా మనకి ఆర్థో, ఇలా చిల్డ్రన్ స్పెషలిస్టులు వీళ్ళందరినీ కూడా కలిపి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేద్దామంటున్నారంటే దేనికి అన్నాడు ఆయన. దేనికేంటి, నువ్వు 50 ఎకరాల ల్యాండ్ దానికేగా చూసుకున్నావు అంటే ఎవరు చెప్పారు ఇందు, నేను అందుకే చూసుకున్నానని అంటే మరి దేనికి చూసావు అని అడిగింది ఇందిర. దేనికి చూడటం ఏంటి పిచ్చిదానా, నేను ఆ 50 ఎకరాల్లో కూడా ఒక 5 ఎకరాల ఆసుపత్రికి కేటాయించి మిగతా 45 ఎకరాల్లో ఫౌండేషన్ పెట్టబోతున్నాను అంటే వాట్ అందే. అనేసరికి అవును మనకేమి లేదని చెప్పు, మీ నాన్నకి నువ్వు ఒక్కగానొక్క కూతురువే, కోట్ల రూపాయల వ్యాపారాలు ఆస్తులు ఉన్నాయి నీకు, నాకేం లేదు, ఊళ్ళో పొలాలు బోల్డన్ని స్థలాలు, నేను క్యాష్ పెట్టి చేస్తేనే ఎంత అయింది, ఇంకా బోలెడంతా ఉంది కూడా, ఏం చేసుకుంటాం, మనకి పిల్లలు పుట్టినా కూడా రేపొద్దున ఇవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి కదా, అత్యాశ ఎందుకు, మనిషిగా పుట్టినందుకు ఏదో ఒక సమాజ సేవ చేసి మన జన్మకో సార్థకత కల్పించుకోవాలి అంటారు. అందుకే నేను ఫారెన్ వెళ్ళి డాక్టర్ చదివి వచ్చాను. నేను ఇక్కడ డబ్బున్న వాళ్ళ దగ్గర మాత్రమే ఫీజు తీసుకుంటాను, మిగతా వాళ్ళు పేదవాళ్ళందరికీ కూడా ఫ్రీ వైద్యం ఫ్రీ ఆపరేషన్లు చేయాలనే ఈ హాస్పిటల్ పెట్టబోతున్నాను. స్పెషలిస్టులు డాక్టర్లు అందరూ ఇక్కడికి వస్తారు, అందరూ వాళ్ళకున్న మంచి మనసుతో ఫ్రీగా ఇక్కడ చికిత్స చేస్తారు. వాళ్ళకు కావలసిన మందులు, వాళ్ళకు కావలసిన మిగతా అన్ని ఖర్చులు కూడా డబ్బున్న వాళ్ళ దగ్గర తీసుకునే ఫండ్స్నే ఇటు యూస్ చేస్తాను. ఇక నేను పెట్టే ఫౌండేషన్లో మానసిక
చికిత్స పొందాలనుకునే వాళ్ళు, చాలా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, అదే కాక పిల్లలు ఎల్లగొట్టిన తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు, మానసికంగా దెబ్బతిన్న వాళ్ళు, వాళ్ళందరికీ కలిపి ఫౌండేషన్ స్థాపిస్తున్నాను. నేను హాస్పిటల్ మీద సంపాదించేదంతా ఈ పనులకే వాడాలనుకుంటున్నాను. ₹1 కూడా నేను ముట్టుకోవాలనుకోవట్లేదని ఆయన చెప్పేపాటికి ఏమిటి అని ఇందిర ఇంతెత్తున ఎగిరిపడి, నీకేమైనా పిచ్చి పట్టిందా, తెక్కెక్కిందా, ఒళ్ళు బలిసిందా, లేకపోతే ఏం వాగుతున్నావు అసలు నువ్వు డాక్టర్వని, నువ్వు ఫారెన్ రిటర్న్ అని, నువ్వు అందగాడివని, చదువుకున్నావని, తెలివితేటలున్నాయని, నిన్ను ప్రేమిస్తే నువ్వెంత మూర్ఖుడివి, పనికిమాలినోడివేంట్రా అసలు, నాకు అర్థం కాలేదు. అయినా నీకున్నది నాకున్నది పిల్లలకి సరిపోద్దని సరిపెట్టేశావేంటి? నువ్వే డాక్టర్ అయితే మా నాన్న హాస్పిటల్ కట్టిస్తే బస్తాలకు తొక్కొచ్చు డబ్బులు. బుద్ధుందా, బుద్ధి లేదా నీకు? పేదవాళ్ళ రక్తం పిండి సంపాదించే డబ్బులు నాకొద్దు. ఏం చేసుకుంటారు మన పిల్లలు? అన్ని కోట్లు సంపాదిస్తే నెత్తిన కుమ్మరిచ్చుకుంటారా? బుద్ధి లేకుండా మాట్లాడుకు, నువ్వంటే నీకే బుద్ధి లేదురా, ఈడియట్, స్టూపిడ్. నిన్ను పెళ్లి చేసుకొని నేను పెద్ద తప్పు చేశాను. అసలు నిన్ను ప్రేమించే నేను అంతకన్నా పెద్ద తప్పు చేశాను. భర్త అడుగుజాడల్లో నడుస్తావని, నాకు సహకరిస్తావని అనుకున్నందుకు బాగా బుద్ధి చెప్పావు. పెళ్ళాం చెప్పిన మాట వింటావని, పెళ్ళాం మనసుకి నచ్చినట్టు ఉంటావని, ₹1,00,00,000 సంపాదిస్తావనుకున్నందుకు నువ్వు ఇలా చేస్తున్నావు. పిల్లలకి ఎన్ని కోట్లు కావాలి నీకు? ఎంతైతే సరిపోతాయి పిల్లలకి? ఒక్కొక్కళ్ళకి మనం 1,00,000 కోట్లు ఇచ్చినా కూడా తక్కువే కాదు మన పిల్లలకి. అడిగారా మన పిల్లలు? మనం పిల్లలకి ఇవ్వాల్సింది సంస్కారం, విలువలు. అవునా, మీ అమ్మా నాన్న నీకు అదిచ్చేనా నువ్వు ఇలా తయారయ్యావు? మీ నాన్న మాత్రం నీకు అదిచ్చి పెంచలేకపోయాడు కదూ. మా నాన్నని అన్నావంటే మర్యాదగా ఉండదు, నువ్వు మా అమ్మా నాన్నల్ని అంటావా అని అక్కడ మొదలుపెట్టి ఇద్దరూ కలిసి చిన్నగా మొదలైన గొడవ చిలికి కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అని చెప్పి ఇటువైపున ఇందిరేమో పార్థసారథి చేసే పని నేను చచ్చినా ఒప్పుకోను, ఫౌండేషన్ పెట్టడానికి వీల్లేదు, హాస్పిటల్ కట్టడానికి వీల్లేదు, కట్టే మాటే అయితే గనక హాస్పిటల్ అది కార్పొరేట్ హాస్పిటల్ చేయాల్సిందేనో, కోట్లు సంపాదించాల్సిందేనని చెప్పి ఈవిడ గొడవ. ఒకవైపున ఆయన, మీ నాన్న వ్యాపారం నేను అడిగానా, కట్నం నేను అడిగానా, ప్రేమించానని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు నాకు సహకరించొద్దా, నీ ఆస్తి ఉంది నా ఆస్తి ఉందే, పెద్దలు ఇచ్చింది నేనేమైనా ముట్టుకుంటానన్నానా, రేపు పుట్టబోయే వాళ్ళకి అది సరిపోదా, నేను మానవ సేవ కోసమే పుట్టాను, అందులోనే నేను మాధవ సేవను చూసుకుంటున్నాను, కుటుంబం కోసమని భార్య అలిగిందని, ఇక పిల్లలు చెప్పిన మాట వినలేదని, మామగారు చెప్పారని, అత్తగారు అన్నారని నేను నా నిర్ణయాన్ని మార్చుకునే ప్రశ్నే లేదు. నేను జనాలకు మంచి చేయాలనుకుంటున్నాను. మనిషి బ్రతకటానికి ఎంత కావాలి, ఎన్ని కోట్లుంటే సరిపోతాయి? ఎకరం ₹1,00,00,000 విలువ చేసే పొలం నాకు 100 ఎకరాలు ఉంది. అది కాకుండా మా నాన్న ల్యాండ్లే కొన్నాడా, క్యాషే దాచాడా, ఇంకా మాకు బోల్డ్ చోట బోల్డ్ ఆస్తిపాస్తులు, తోటలు అన్నీ ఉన్నాయి. ఎంతని కావాలి ఒక మనిషి బ్రతకటానికి? డబ్బుని తిని తాగి బతుకుతావా నువ్వని ఆయన. ఒకవైపున నా నాన్న ₹1,00,00,000 ఆస్తులు ఇస్తే వాటినే ఎలా పెంచాలా ఒక బిజినెస్ ఉమెన్గా, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా నేను ఆలోచిస్తుంటే, ఇంకా కొత్త వ్యాపారాలు ఇంక్లూడ్ చేయాలని స్టార్టప్ ఐడియాలన్నిటినీ కూడా నేను వెల్కమ్ చేస్తుంటే, పెళ్ళానికి సపోర్ట్ చేసే మొగుడిని చూశాను కానీ నీలాంటి చేతగాని వెధవం చేసుకొని తప్పైపోయిందనే ఇద్దరు హోరాహోరీగా పోట్లాడుకుంటున్న ఈ గొడవల్లోనే ఇందరికీ ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం తెలియక 4వ నెలకి కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత చెక్ చేస్తే ప్రెగ్నెన్సీ. ముందు అబార్ట్ చేయించుకుంటానని చిందులు దొక్కిన తర్వాత మళ్ళీ ఒకవేళ మొగుడు మారతాడేమో, పిల్లల్ని అడ్డం పెట్టుకొని తొక్కేయచ్చు అనుకొని అప్పటికి మెదలకుండా ఊరుకుందే. పిల్లలు పుడితేనన్నా మారుద్దని పార్థసారథి ఊరుకున్నాడు. డెలివరీ వరకు మళ్ళీ అంతా హ్యాపీగానే ఉంది. ఇందరికి డెలివరీ అయింది, పాప పుట్టింది. మయూరి అని పిల్ల పేరు కూడా పెట్టుకున్నారు. ఆ తర్వాత నువ్వు మానవా ఆ ఫౌండేషను, హాస్పిటల్, నువ్వు పేదలకు సేవలు చేయటాలో నువ్వు అలా అంటాం ఆపవా అని మళ్ళీ వీళ్ళ గొడవలు మొదలైనాయి. ఇక నీతో నేనుండలేనంటే నీతో నేనుండలేనని అగ్నికి ఆజ్యం పోసినట్టు
ఇందిర తండ్రి నువ్వు తగ్గొద్దనే మాటకి మాట మాటకి మాట అంటున్న కూతుర్ని సపోర్ట్ చేయడంతో విడాకులు కావాలని ఎవరికి వాళ్ళు కోర్టుకు వెళ్ళారో. కోర్టుకు వెళ్తే పార్థసారథి ఈవిడ రేపొద్దున ఉన్న హైప్కి ఈవిడికి ఉన్న పొగరికి ఈవిడ నాకు విడాకులు ఇవ్వగానే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది, నా బిడ్డ ఎటు కాకుండా పోద్ది, నా బిడ్డను నాకు ఇప్పించేసేయండి అని పార్థసారథి పిటిషన్ వేశాడు కోర్టులో. ఆయనలాగా నేనేమి నీతి మాలిన దాన్ని కాదులే, అక్కడికి తన పతివ్రత పురుషుడు, నేనేమో కాదు మొగుడిని వదిలేస్తే ఇంకొక మొగుడిని ఆహ్వానిస్తున్నానని కాదు, చేసుకున్న వీడే నాకు కరెక్ట్ కాదనిపించి వదిలేశాను, నేను ఇంకొక వెధవని మళ్ళీ నా జీవితంలోకి నేను రానివ్వాలనుకోవట్లేదు, పాప నాది, మోసింది నేను, కన్నది నేను, అది నాకు కావాలి అనుకుంటే అంతోటి దానికి మరి కడుపెందుకు తీయించుకుంటానన్నావు? ఎందుకంటే నువ్వు పెట్టే టార్చర్ తట్టుకోలేక. అవునా, ఎందుకు ఉంచుకున్నావు? కూతురు పుడితేనైనా నువ్వు కొడుకు పుడితేనైనా మారతావేమోనని, నేను పిల్లలు పుడితే నువ్వు మారతావు అనుకున్నా, నువ్వు మారావా మరి అని ఇద్దరు ఇలా హోరాహోరీగా పోట్లాడుకున్నాక కోర్టు విడాకుల్ని మంజూరు చేసిన తర్వాత పిల్లని నువ్వు తెచ్చే అమ్మాయి అంతే, అసలు నువ్వు తగ్గటానికి వీల్లేదని ఇందిర తండ్రి ఆజ్యం పోశాడు ఇందిరకే. పిల్లని వెళ్ళి అల్లుడికి క్షమాపణ చెప్పి ఇద్దరిని కాపురం చేసుకోండి, పుట్టిన మయూరికి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ రెండూ కావాలి, పిల్ల సింగిల్ పేరెంటింగ్ అయిపోద్ది, అయితే అమ్మాయి దగ్గర లేతే అల్లుడి దగ్గర ఉండటమా అండి పిల్లల్ని పెంచటం అంటే? ఇద్దరిని కలిసి ఉండమని గదు నువ్వు చెప్పాలి, ఒక్కగానొక్క కూతురు కాపురం తీస్తావా? అయ్యేం పనులని అంతా దాంట్లో ఇందిర తల్లి అంటే ఆవిడ నోరు మూయించేశారు ఇందిర తండ్రి. ఆవిడ చాలా మంచిదే, వియ్యాల వారిని మీరన్నా చెప్పమంటే, ఒరే పోనీ కోడల కోసమైనా కోడలికి నచ్చినట్టుండరాదు, నా ప్రిన్సిపల్స్కి విరుద్ధంగా నా ప్యాషన్కి విరుద్ధంగా దానికోసం నేను ఇంజెక్షన్ చేస్తే ఎంతనే, కుట్లు వేస్తే ఎంతని, కుట్లు తీస్తే ఎంతని, ఆపరేషన్ చేస్తే ఎంతని, పేదవాళ్ళ దగ్గర వాళ్ళ రక్తం పిండుకొని తాగమంటారా? నా ఇల్లు బాగుండాలి, నా పెళ్ళాం చెప్పినట్టు నేను వినాలనుకుంటే ప్రతి ఒక్కడు దేశం బాగుపడదమ్మా. ఇప్పటికే ఒకవైపున భ్రష్టు పట్టిపోతుంది దేశం, ఇంకా నేను కూడా అలాంటి పాప పనులు చెయ్యలేను, నా వల్ల కాదు. దానికే అంత అహంకారం ఏంటి? ఒక్కసారి అది చెప్పిందా? వాడికంత బలిపేంటి? వాడొచ్చి నాకు సారీ చెప్పి నేను చెప్పినట్టు వింటానన్నాడా? అది నాతో పాటు కలిసి నడుస్తానందా? ఇలా ఇద్దరూ కలిసి అటు ఇందిర తల్లిని ఇటు పార్థసారథి తల్లిదండ్రుల్ని నోరు మూయించి పడేశారు. దాంతో కోర్టు విడాకులు మంజూరు చేసేసి పార్థసారథి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూసుకోవచ్చనే, ఆయన బయటికి తీసుకెళ్ళొచ్చనే, ఆయనతో వారంలో 2-3 రోజులు పాప ఉండొచ్చనే పర్మిషన్ గ్రాంట్ చేస్తూ, దాంతోపాటు పాప 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరి దగ్గర ఉండాలనుకుంటే పిల్ల వాళ్ళతోనే ఉండొచ్చు అని చెప్పారు కోర్టు వారు. దాంతో అల్లుడు వచ్చిన ప్రతిసారి ఇందిర తల్లి, మీ నాన్న చాలా మంచివాడమ్మా, మీ అమ్మే అహంకారి, మీ అమ్మ అహంకారానికి మీ తాత తలపొగరు తోడయ్యి ఇద్దరూ కలిసి మీ నాన్న మంచివాడమ్మా, మంచి పనే చేస్తానన్నాడు, మీ నాన్న ఒక మనిషికి తృప్తి అవసరం అంటాడు, మీ అమ్మకి మీ తాతయ్యకి వామనుడన్నా 3 అడుగుల్లో గొలిశాడేమో భూమిని 6 అడుగులో గొలుస్తారు తండ్రి కూతురు కలిసి, వీళ్ళకున్న డబ్బు పిచ్చితోనే మీ నాన్నను అలా దూరం చేసుకొని మీ అమ్మ అలా ఒంటరిగా మూర్ఖంగా మిగిలిపోయి దాని పొగరుతో దాని అహంకారంతో పడి కొట్టేసుకుంటుందమ్మా. అంతా దాంట్లో ఇద్దరు మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎందుకన్నారో తెలుసా? మీ నాన్నకి మీ అమ్మ అంటే పంచప్రాణాలు. రోజు ఇదే ఊరిలో ఎందుకుంటాడో తెలుసా? మీ నాన్నకి మీ అమ్మ కనిపిస్తుంది, మీ అమ్మను చూస్తూ అయినా బ్రతికేయచ్చని మీ నాన్న ఇదే ఊళ్ళో ఫౌండేషన్ పెట్టి ఇదే ఊళ్ళో మీ నానమ్మ తాతయ్యని తెచ్చి ఉంటూ హాస్పిటల్ పెట్టి పేదవాళ్ళకి సేవ చేస్తున్నాడు. అది మంచి కార్యమే కదమ్మా. ఇక మీ అమ్మ పొగరుబోద్దే, దాని పొగరులోనే దాని బలుపులోనే మీ నాన్న మీద చచ్చేంత ప్రేమ దానికి. మీ తాతయ్య పుల్లలు వేయటం తప్ప మీ అమ్మ ఇప్పటికీ మీ నానంటే ఇష్టం లేకుండానే మెళ్ళో మంగళసూత్రం వేసుకొని కులుకుతుందా? మీ నాన్న వేలికి పెట్టిన ఉంగరాలు తీయకుండా ఉంచుకుందా? మంగళసూత్రాల్లో ఎక్కడా లేని విధంగా ఇద్దరు ఫోటోలు వేయించి మరి మీ నాన్న మీ అమ్మ మెళ్ళో కట్టాడు. ఆ రోజున రోజు ఆ ఫోటోలు చూసుకోవటం, రోజు అందరూ నిద్రపోయిన తర్వాత మీ అమ్మ నాన్నలు కలిసిన్న ఫోటోలు చూసుకొని ఇక మీ నాన్నని తలుచుకుంటూ తిట్టుకోవటం, ఆ తిట్లల్లో కూడా దానికి ప్రేమే ఉంటుంది. మీ తాత వాళ్ళిద్దరూ ఎక్కడ కలుస్తారోనని కలవనివ్వడం, మీ అమ్మ అహంకారం
అహంకారం మీ నాన్న క్షమాపణ చెప్పనివ్వదు. అంతా దాంట్లో నీ అమ్మ ఆఫీస్కి ఎందుకు వెళ్ళొద్దో తెలుసా అమ్మ? మీ తాత ఏదో వారసురాల్ని చేశాడు మీ అమ్మని అని కాదు. రోజు ఆఫీస్కి వెళ్ళేదే మీ నాన్న ఫౌండేషన్ మీదగానో హాస్పిటల్ మీదగానో మీ అమ్మ. 2 చోట్లలో ఏదో ఒక చోట మీ అమ్మకు మీ నాన్న కనపడతాడు. కళ్ళ నిండా మీ నాన్న రూపాన్ని, గుండెల నిండా మీ నాన్న జ్ఞాపకాల్ని నింపుకొని బతుకుతోందా మూర్ఖురాలు. ఇలా మీ నాన్నకున్న మొండి పట్టుదల, మీ అమ్మకున్న మూర్ఖత్వంతో ఇద్దరూ కలిసి నిన్ను చెరో సగం పంచుకుంటున్నారు. వెళ్ళమ్మ మీ నాన్న దగ్గరికి. మీ నాన్నమ్మ తాతయ్యలకి నీ పూర్తి ప్రేమను మనవరాలుగా ఇవ్వు. వాళ్ళకి ఈ వయసులో మనవరాలతో ఆడుకోవాలని ఉంటుంది. వెళ్తే 2-3 రోజులు ఉండు. కోర్టు వాళ్ళు ఎవరమ్మా రక్త సంబంధాన్ని కాదంటానికి? ఈ పనికి మాలిందెవరో? ఇదేమీ నిన్ను మీ నాన్నకి దూరం చేయదులే. మీ నాన్న ఇంటి పేరే అది మోస్తుంది, నీకు ఉంచిందే. మీ నాన్నతో కాపురం చేసి కానీ మీ నాన్న రక్తం నీలో ప్రవహించేటప్పుడు అది నిన్ను మీ నాన్న కూతురివి కాదని ఎలా అంటదిలే. కానీ వెళ్ళని అల్లుడికిచ్చి పంపించేది మనవరాల్ని ఇందిర తల్లే. ఆ తర్వాత వెళ్ళిన మనవరాల్ని వాళ్ళు గారాన్ని చేసి ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపించి ఆయన పిల్లని ఫౌండేషన్కి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి పిల్లకి అన్నీ మంచి బుద్ధులే మంచి మాటలే ఆయన చెప్తూ అమ్మ ఎలా ఉందమ్మా అని అడిగేవాడు వెళ్ళినప్పుడల్లా. బాగానే ఉంది నాన్న అంటే మీ అమ్మ అహంకారం నాకు ఒక క్షమాపణ చెప్పనివ్వదు చూసావా. నాతో 7 అడుగులేసిన అది జీవితాంతం కలిసి నడుస్తుంది అనుకుంటే ఆ మూర్ఖురాలు, ఆ పశువు, ఆ మృగం మీ తాత కలిసి చూసావా అమ్మ ఎలా దూరం అయిపోయారో నా నుంచి అని ఆయన బాధపడేవాడు. ఆయన బాధలో కూడా ఇందిర మీద ప్రేమే కనపడేది. ఆయన కోపంలో ఆయన తిట్లల్లో కూడా ప్రేమే కనపడేది. వచ్చాక ఇందిర ఏమంటున్నాడు మీ నాన్న, ఎలా ఉన్నాడు అంటే బాగానే ఉన్నాడమ్మా. బాగానే ఉంటాడు, ఎందుకుండడు? నిన్ను నన్ను వదిలేసి అదిగో ఆ పిచ్చోళ్ళని జాయిన్ చేసుకొని, కాళ్ళు చేతులు లేని వాళ్ళని జాయిన్ చేసుకొని, పిల్లలు వదిలేసిన అమ్మాబాబులు వదిలేసిన పిల్లల్ని జాయిన్ చేసి పెట్టాడుగా. ఆ ముదనష్టపు ఫౌండేషన్ ఒకటి పెళ్ళాం కన్నా పిల్లల కన్నా ఎక్కువ అనుకొని 2-3 కనేదాన్ని ఈ పాటికి వద్దు అనుకున్నాడుగా. మొన్న కాదనుకున్నాడుగా, కాల్దనుకున్నాడుగా, విడాకులు ఇచ్చాడుగా. ఎవరితోన్నా చనువుగా ఉంటున్నాడా? ఎవరితో అయినా మాట్లాడుతున్నాడా? చచా తెలుసులే అలాంటోడు కాదు. మళ్ళీ పక్క చూపులు చూసే అలవాటు ఏమీ లేదు. తాగుడికి ఏమన్నా అలవాటు అయ్యాడా? లేదు మమ్మీ, తాగళ్లే, నాకు నచ్చదని ముట్టుకోడు అని ఒకవైపున భర్త గురించి అనే మాటల్లో కూడా ఆవిడ తిట్లల్లో కూడా ప్రేమే కనపడేది మయూరికి. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ మయూరి 10th క్లాస్కి వచ్చినప్పుడు పార్థసారథి తల్లి తండ్రి పుణ్య దంపతులు పడుకున్న వాళ్ళు ఒకే రోజున పోతే అత్తామామ పోయారని పిల్లని తీసుకొని తల్లిని తండ్రిని వెంట పెట్టుకొని వెళ్ళి ఇలాంటి కొడుకుని కని దిగులుతోనే పోయారు మీ అత్తామామ అనే ఓ పక్క కూర్చున్నాడు ఇందిర తండ్రి అల్లుడితో మాట్లాడకుండా. నేనేం చేశానండి అంటే, నువ్వు మీ అమ్మా నాన్నకి ఏ సుఖం ఇచ్చావని భార్యను వదిలేసి విడాకులిచ్చి పిల్లని చెరో సగం పంచుకునేలా చేసిన ఎంతోటి ఘటికుడైన కొడుకును కన్నామని నువ్వు చేసిన అవమానం తట్టుకోలేక దిగులుతో పోయారు నా అత్తమామలని ఏడ్సొచ్చింది ఇందిర. మయూరి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో ఇందిర తండ్రి, సెకండ్ ఇయర్లో ఇందిర తల్లి చనిపోయారు. ఆ విషయం తెలిసి పార్థసారథి వెళ్ళి మరి అక్కడ ఎవరూ లేరు కాబట్టి అత్తామామలకి ఆయనే అంత్యక్రియలు చేసి 10 దిన కర్మకాండలు జరిపించి వచ్చాడు. అప్పుడు కూడా ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారే తప్ప ఒక మెట్టు దిగిరారే. ఇద్దరూ దిక్కంటే దిక్కనుకుంటారు తప్ప ఎవరి నిర్ణయాలు మార్చుకోరే, ఒక్కసారి చెప్పుకోరే. వీళ్ళ ఇగోలు పాడుగాను అనుకుంది మయూరి. అంతా దాంట్లో నువ్వు మన బిజినెస్ మొత్తం చూసుకోవాలి, నువ్వు ఫారెన్ వెళ్ళి MBA చేసిరా అంది ఇందిర. ఒకవైపున నువ్వు డాక్టర్ చదువుతావా అమ్మా, లేదంటే నీకు నచ్చింది చదువుకో అన్నాడు పార్థసారథి. నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదమ్మా, ఆ బిజినెస్ ఏదో నువ్వే చూసుకో అంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, పోయే కాలం వచ్చిందా? అవునులే మీ నాన్న కూతురివి కదో, ఆ సన్నాసుడి బుద్ధులే వచ్చినాయి, అన్నీ దరిద్ర బుద్ధులు. ఏం చేద్దాం అనుకుంటున్నావే, నువ్వు కూడా దేశోద్ధరణ చేద్దాం అనుకుంటున్నావా అంది ఇందిర. అనేసరికి పార్థసారథి ఏం చదువుకుంటావమ్మా అని అడిగితే, నేను ఇంజనీరింగ్ చేస్తాను నాన్న, నాకు ఆర్ట్స్ అంటే ఇంట్రెస్ట్, నేను PG ఆర్ట్స్లో చేద్దాం అనుకుంటున్నాను, ఒక 2 years పాటు స్పెషలైజేషన్ చెయ్యాలి, అబ్రాడ్ వెళతాను నాన్న, ఇక్కడ లేదు, నాకు స్కల్ప్చర్స్ గురించి అది తెలుసుకోవాలని ఉంది అని ఇక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి 2 ఏళ్ళు అబ్రాడ్ వెళ్ళి ఆ అమ్మాయి నేర్చుకోవాలనుకున్నాయన్నీ నేర్చుకొని వచ్చింది మయూరే. వచ్చిన తర్వాత ఆఫీస్కి రావే
బాబాయ్ అంటే నేను రానని, ఫౌండేషన్కి రామ్మా అంటే అప్పుడప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళొచ్చే. 18 సంవత్సరాలు దాటినప్పుడే తల్లి దగ్గర నుంచి వెళ్ళిపోయి తండ్రి దగ్గర ఉందాం అనుకుందే. అప్పటికే అత్తగారు మామగారు లేక భార్య ఒక్కటే అయిపోద్దని పార్థసారథి మయూరిని దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకొని, చూడమ్మా, మీ అమ్మ నన్ను వదిలేసుకుంది, కాలదన్నుకుంది. మీ అమ్మమ్మ తాతయ్య పోయారు, ఇప్పుడు దానికి ఎవరూ లేరమ్మా. దాని అహంకారం దాని పొగరు తప్ప అవి పెట్టుకొని అది బతకటమే. నువ్వు కూడా దాన్ని వదిలేసి నా దగ్గరికి వచ్చావు అనుకో, పిచ్చెక్కి ఇదే పిచ్చి హాస్పిటల్లో పిచ్చోళ్ళ మధ్య దానికి కూడా నేను ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుందమ్మా. వద్దులే, దాంతోనే ఉండరా నువ్వు అన్నాక, థ్యాంక్స్ డాడీ అందే. తెలుసులేవే, నీకు మీ అమ్మన్నా నేనన్నా ఇష్టమని అన్నాక, అలా అని నాకు నువ్వు కూడా కావాలి నాన్న అనే రోజులో ఏదో ఒక టైంలో వెళ్ళి వాళ్ళ నాన్నతో కాసేపు గడిపొస్తుంది. అమ్మేం చేస్తుందని ఆయన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడే మీ బాబు అని ఇందిర. రోజు ఇలా ఇద్దరు ఆ పిల్లని అటు ఇటు అడుగుతూ మధ్యలో ఒక వారధిని చేసేశారు. ఆ తర్వాత మయూరి ఇలాగే ఉంటే అమ్మ ఆఫీస్కి రమ్మనమని, నిన్నే మేనేజింగ్ డైరెక్టర్ని చేస్తానని, మొత్తం బాధ్యతలు అప్పచెప్తాను, ఛార్జ్ తీసుకోమని గొడవ పెట్టడంతో కాదందనే, బిజినెస్ మ్యాన్ అల్లుడిని పట్టుకొస్తా చూడు, బిజినెస్ని ఏలేవాడిని పట్టుకొస్తా చూడని ఇందిర. మంచివాడు, సంస్కారవంతుడు, గుణవంతుడు, ఈ ఫౌండేషన్ ఇంకా డెవలప్ చేసేవాడిని అల్లుడుగా తెచ్చుకుంటానని పార్థసారథి కూర్చున్నారు. ఆ అమ్మాయి వీళ్ళిద్దరి మధ్య నలిగిపోలేక వెళ్ళి ఒక ఆఫీసులో ఉద్యోగానికి చేరింది టైంపాస్ కోసం. జాబ్ నుంచి వచ్చిన తర్వాత కాసేపు నాన్నతో గడిపి అమ్మతో మాట్లాడి వెళ్ళి ఇక ఏదో ఒక స్కల్ప్చర్స్ చేసుకోవటమో లేదంటే ఆర్ట్స్ వేసుకోవటమో మయూరికున్న హాబీ. అవన్నీ ఒక చోట కలెక్ట్ చేసి పెట్టి ఎగ్జిబిషన్ లాంటిది కండక్ట్ చేసి ఆ వచ్చిన డబ్బులు లక్షల రూపాయలు వస్తే వాటిని వాళ్ళ నాన్న ఫౌండేషన్కే విరాళంగా ఇచ్చుద్దే. ఆ వచ్చిన డబ్బులతో ఏదైనా ఒక బిజినెస్ పెట్టి ఒక ఆర్ట్ గ్యాలరీ పెట్టి డెవలప్ చేసుకుందాం అనుకోవు. ఆ ముదృష్టి కూడా అలాంటివి చెప్పడు చూడు మీ నాన్న. ఆ డబ్బులు ఇస్తే తీసుకెళ్ళి ఆ పిచ్చోళ్ళకి బట్టలు కొనటం, లేదంటే ఆ మాయ రోగాలు వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి చేయటం. అమ్మా, అది మంచి పని కాదా? దైవ కార్యం కాదా? చిచ్చి, అన్నీ మీ నాన్న బుద్ధులే వచ్చినాయి. మీ నాన్నకు పుట్టినందుకు 10 నెలలు మోసి పాలిచ్చాను కదే, నా బుద్ధులు రాలేదేంటి అనేసి వెళ్ళేది ఇందిర. ఇలా ఈ గొడవల మధ్య ఆ అమ్మాయి ఇలా రోజులు గడిచిపోతూ ఆ అమ్మాయి మనసుకు మాత్రం ఒకటి అనిపిస్తుంది. బాల్యంలో 3 రోజులు అమ్మ దగ్గర 3 రోజులు నాన్న దగ్గర అన్నట్టు అయిపోయే. ఒకరోజు అమ్మమ్మతో ఆడుకోవటంతో గడిచిపోయింది. ఇలాగే కొంతకాలం రోజులు వెళ్ళిపోయాయి. అమ్మా నాన్నలు ఇద్దరూ తనకు కావాలి, ఇద్దరి ప్రేమ కావాలి, ఇద్దరితో కలిసి ఉండటం కావాలి. కానీ వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారో, వాళ్ళిద్దరూ అసలు కలుస్తారా? వేరే వాళ్ళని పెళ్లి చేసుకోనంత పంతం, వేరే వాళ్ళకి జీవితంలో స్థానాలు ఇవ్వనంత మొండితనం, అంతా దాంట్లో పోనీ వీళ్ళిద్దరేమైనా అన్యోన్యంగా ఉంటారా అంటే అదే లేదు. ఇద్దరు చెరొక గమ్యం, ఒకళ్ళు నార్త్ పోలు ఒకళ్ళు సౌత్ పోలు. వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. ఎంత బాగుంది ఆ పాపని అమ్మా నాన్న పట్టుకొని రోడ్డు దాటించటం, బండి మీద తీసుకెళ్ళటం. తను అలా అమ్మా నాన్నలతో కలిసి ఒక్కరోజు ఆడుకున్న జ్ఞాపకం లేదే జీవితంలో అనుకుంటూనే వాళ్ళ నాన్న ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళి కాసేపు ఆయన దగ్గర కూర్చొని మాట్లాడి ఆయనతో కాసేపు ముచ్చట్లు చెప్పి ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వస్తే, ఏమే మీ బాబు ఏమంటున్నాడు అనేసరికి, ఏమంటారమ్మా, ఈరోజు ఎవరో ఒక అబ్బాయికి క్రిటికల్ కండిషన్లో ఉన్నారు అని తెలిస్తే నాన్న దగ్గర టీం ఉంటుంది కదా, వాళ్ళని పంపించి ఆ అబ్బాయిని తీసుకొస్తే లాస్ట్ మినిట్లో నాన్న బ్రతికిచ్చారంట ఆ అబ్బాయిని. వాళ్ళు నాన్నకి దండాలు పెడుతున్నారు. నాన్న ఎంత ఆనందంగా ఉన్నాడో తెలుసా? ఉంటాడు. ఇంట్లో పెళ్ళాం ఏడుస్తుంది, పిల్లని పట్టించుకునే వాళ్ళు లేరు, వయసుకు వచ్చిన పిల్లకు సంబంధం చూసి పెళ్లి చేద్దామే, భార్య మనసు గెలుచుకుందామే, భార్య మనసు ఆనంద పెడదామే, పిల్లని సంతోష పెడదామే, పిల్లకి తండ్రి ప్రేమను పంచుదామే. ఏమీ ఉండవు. నా నుండి నిన్ను విడదీసి తీసుకెళ్ళి ఉంచుకోవటం, ఉన్నయి లేని నా మీద నీకు నూరిపోయటం. ఊరుకోమ్మా, నాన్న ఎప్పుడు చెప్పాడే నీ మీద నాకు అంటే, చెప్పడం నాకు తెలుసులే,
మరి ఎందుకంటావే నాన్ననే? ఏమో ఆనంద్ నాకు నిద్రపట్టదని నీకు తెలుసుగా అనేసి ఇందిర లోపలికి వెళ్ళిపోయింది. ఇక ఆ అమ్మాయి నవ్వుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు ఆర్ట్స్ ఉంటే వేసుకొని కంప్లీట్ చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి స్నానమది అయ్యి తల్లితో భోంచేశాక నాన్నను భోంచేశావా అని అడిగి తిన్నాడంట. అంటే తిన్నారంటమ్మా. తింటాళ్లే, తినందే అలా ఎలా ఉంటాడు? ఇప్పటికీ పెళ్ళైన దగ్గర నుంచి సోకేం తగ్గిందని ఏం ఒళ్ళు రానిచ్చాడని నేనేమైనా లావయ్యానంటావా? ఏంటో ఈ మధ్య అదోలా చూస్తున్నాడు నా వైపు అంటే మమ్మీ అని ఆ అమ్మాయి పక్క నవ్వుకుంది. ఎక్కడికి కీస్ తీసుకొని ఈ టైంలో అంది ఇందిర. కాసేపు లాంగ్ డ్రైవ్కి వెళ్ళొస్తానమ్మా, ఊపిరి అన్నట్టు ఉంది. ఎందుకే ఇప్పుడు రాళ్ళు గుట్టలు అటు వెళ్ళే సైడు సరిగ్గా లైట్లు కూడా ఉండవు కదమ్మా, అదంతా కొండ చర్య కదా, అక్కడ దారులు కూడా వంకరగా ఉంటాయి, స్ట్రీట్ లైట్లు ఉన్నాయిగా మమ్మీ, భయమే ఉంటుందిలే. భయమేనే, అక్కడ యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతాయి, నేను స్లోగా వెళ్తానులే మమ్మీ, ఎందుకో కాసేపు ప్రశాంతంగా అలా వెళ్ళి రావాలని ఉంది. పోనీ మీ నాన్న ఏం చేస్తున్నాడంట? కాసేపు రావచ్చుగా నా దగ్గరగా నీ దగ్గరగా, చెంప పగులుద్దే, చెప్పు తెగుద్దే, ఎల్లు అవతలకే అన్న తర్వాత తల్లో పూలు వాడిపోతున్నాయి కదూ మమ్మీ, ఇవాళ కొత్తగా వాడేదే ఉందిలే, ఇన్నాళ్ళ నుంచి వాటి బతుకు అంతేగా, నువ్వు వెళ్ళు అనే కూతుర్ని పంపించి జాగ్రత్త, కాళ్ళు విరక్కొడతా ఫాస్ట్గా వెళ్ళావంటే అని పాలు తాగి పడుకున్నాడో లేదో అడుగు అనేసి లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. ఆ తర్వాత నవ్వుకుంటూ నాన్న పాలంట తాగారా అంటే ముందు ఆవిడ తాగిందా అన్నాక నా అన్న తాగిందిలే అంటే తాగానని చెప్పు అన్నాడు ఆయన. వీళ్ళిద్దరి మధ్య నా కర్మకే ఈ బ్రిడ్జ్ పని అయిపోయింది ఏంటో నాదే అనుకుంటూ ఎక్కడికమ్మా అంటే కాసేపు అలా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాను డాడీ, జాగ్రత్త, టేక్ కేర్, స్లోగా వెళ్ళు, ఓకే అనే మెల్లగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్న మయూరి చాలా దూరం వెళ్ళిపోయింది. మనసు బాగోక అమ్మా నాన్నల గురించి ఆలోచిస్తూ ఆ తర్వాత వాళ్ళమ్మ చెప్పినట్టుగానే కొండ రోడ్డు దగ్గరికి వచ్చింది. వచ్చేసరికి అక్కడ లోయలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా స్లోగా కారు డ్రైవ్ చేసుకుంటూ మలుపులు తిప్పుతూ ఉండగా ధడేల్మని పెద్ద శబ్దం వచ్చింది. పెద్ద శబ్దం వస్తే సడన్గా కారు ఆపింది. కారు ఆపి ముందు కిందకి దిగి ఫ్లాట్ టైర్స్ అయ్యాయేమో అని చూస్తే తన ఏమీ అవ్వలేదు. ఇక్కడికి దగ్గరలో ఏమైనా యాక్సిడెంట్ అయిందా అని చుట్టూ చూస్తే అసలు అక్కడెక్కడ వెహికల్స్ లేవు. అంత శబ్దం వచ్చిందేంటి, కొంపదీసి ఏదైనా యానిమల్ పడిపోయిందా ఏంటి కొండ మీద నుంచి? అయ్యయ్యో అని బ్యాటరీ లైట్ తీసుకొని వెళ్ళి చూసేపాటికి ఎవరో ఒక అతను ఒళ్ళంతా గాయాలతో రక్తం ఓడిపోతూ ఒక చెట్టు కొమ్మకి షర్టు వేలాడుతూ ఈ కాసేపు ఉంటే గనక లోయలో పడిపోవటానికి రెడీగా ఉన్నాడు అతను. దాంతో వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి నాన్న ఇక్కడ ప్రమాదకరమైన స్థితిలో ఒక అతను ఉన్నాడు, ఇలా కొండ మీద నుంచే ఎలా పడిపోయాడో ఏంటో మరి వెహికల్ కూడా ఏమీ కనపట్లేదు నాన్న, అతని డీటెయిల్స్ కూడా నాకేమీ తెలియలేదు, కాకపోతే అతను కొన ఊపిరితో ఉన్నట్టున్నాడు, కదులుతున్నాడు నాన్న, ఆ చెట్టు కొమ్మ కానీ విరిగిందో అతను లోయలో పడిపోతే కష్టం నాన్న అతన్ని బతికించడం, కిందంతా యానిమల్స్ ఉంటాయి కదా, ప్లీజ్ నాన్న వెంటనే పంపించవా అనేసరికి ఇప్పుడే పంపిస్తున్నానని ఆయన మనుషుల్ని పంపే లోపే మయూరి ఈలోగా తన దుప్పట్ట మెల్లగా కిందకి వేసి అతని రెండు చేతుల కింద నుంచే గట్టిగా పైకి లాగి పట్టుకుంది, ముందు అతను కింద పడిపోకుండా. ఆ తర్వాత ఈలోపు పార్థసారథి పంపించిన టీం రానే వచ్చారు. ఈలోగా మయూరి ముందు అతనికి అసలు ఎలా ఉందో ఏంటో చూడండి అనేపాటికి అప్పటికే తలంతా పగిలిపోయి రక్తం కారిపోతూ ఒళ్ళంతా గాయాలు, బట్టలంతా రక్తపు ముద్దయిపోయినాయి. వాళ్ళు ముందు చెయ్యాల్సిన వాళ్ళ ఫస్ట్ ఎయిడ్ ఏదో కంప్లీట్ చేసుకొని ఇమీడియట్గా తీసుకెళ్ళిపోవాలని అంబులెన్స్లో ఎక్కించి ఆక్సిజన్ పెట్టి అతన్ని తీసుకెళ్తే ప్రాణం ఉందా అని అడిగింది మయూరి. ఉంది కానీ సిచ్యువేషన్ చెప్పలేమని తీసుకెళ్ళాక వెనకాలే పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది. ఆయన వెంటనే అతన్ని చూసి అతని సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉందని ఆయన దగ్గర ఉన్న మిగతా డాక్టర్స్ టీం అందరినీ కూడా పిలిచి అతన్ని ఎమర్జెన్సీలో ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు.